వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్. సో ఎస్ఎస్ అకాడమీ. సో మనకు త్వరలో టెట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నవి, మరి ఇంపార్టెంట్ టాపిక్స్లో మనకు అంటే రాబోయే కాలంలో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనం ఏ విధంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, మరి ఏ టాపిక్ ఇక్కడ ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది, రైట్. సో అదేవిధంగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్లో మనకు డిస్కౌంట్ కొనసాగుతుంది కాబట్టి మరి దాంతోపాటుగా దీక్షా కోర్సు తీసుకురావడం జరిగింది కాబట్టి మీకు విజయంలో చాలా కీలక పాత్ర వహిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో మీకు కంటెంట్ అందిస్తూ టెస్టులు చేస్తూ అనేక రకాల అంశాలు మీకు ఎల్లప్పుడూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ను మీరు సదా మొత్తం కూడా స్వీకరిస్తారని, అదేవిధంగా ఆదరిస్తారని కోరుకుంటూ మనకు మరి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, మరి అందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉందనేది ఒకసారి మనం చర్చించుకుందాం, రైట్. మనకు తరగతుల వారి ముఖ్యమైన లెసన్స్ మనం గమనిస్తే, ఇంపార్టెంట్ టాపిక్స్ మనం గమనించినట్టయితే 9వ తరగతిలో భారతదేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా కార్యక్రమాలు, అంటే మనకు భారతదేశంలో వచ్చేవరకు మనకు వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగము, సేవా రంగం ఏవైతున్నాయో ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా ఈ 3 రంగాలకి వెళ్ళి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు మనకు వస్తున్నవి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 9వ తరగతిలో ద్రవ్య వ్యవస్థ మరియు రుణము అయితే ఏది ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది మళ్ళీ. ద్రవ్య వ్యవస్థ అక్కడ పరిణామక్రమం, తర్వాత ద్రవ్య వ్యవస్థ మరియు రుణం ఏ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంది, అలాంటి అంశాలు ఇక్కడ మనకి ఖచ్చితంగా మనకి ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నట్టు దీనిలోకి వెళ్ళి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ధరలు, జీవన వ్యయం, ప్రభుత్వ బడ్జెట్, పన్నులు. మరి ధరలు, జీవన వ్యయం అయితేనేమో మనకు జనరల్గా దీన్ని మనం ద్రవ్యోల్బణంగా చూసుకోవడం జరుగుతుంది. ఏ టాపిక్గా దీన్ని మనం ఆలోచించుకోవడం జరుగుతుందంటే ద్రవ్యోల్బణంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక ప్రభుత్వ బడ్జెట్, పన్నుల్లో అయితేనేమో మనం సాధారణంగా ఎప్పుడు కూడా పన్నుల గురించి ప్రత్యక్ష పన్నుల గురించి, పరోక్ష పన్నుల గురించి ఎప్పుడు కూడా మనకు అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రత్యక్ష పరోక్ష పన్నుల గురించి ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష పరోక్ష పనుల గురించి అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్స్గా చెప్పుకోవచ్చు 9వ తరగతిలో. మరి ఇక్కడ ఇలాంటి వాటిలో మనకు మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది, మరి కరెక్ట్ ఆన్సర్లు ఏంటని ఒకసారి గుర్తించుకోండి, మీరు గుర్తించాలి, రైట్. ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించి సరికాని వాక్య గుర్తించండి అంటున్నాడు. భారతదేశంలో 2010-11 సంవత్సరంలో ఉపాంత రైతుల సంఖ్య 927 లక్షలు ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, రైట్. మరి భారతదేశ వ్యవసాయ రంగంలో మార్పులను బట్టి 3 దశలుగా, అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి 3 దశలుగా మనకి ఇక్కడ వర్గీకరించడం జరిగింది. మొదటి దశలో ప్రభుత్వం నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెట్టింది. 4వ ఆప్షన్ మనం గమనిస్తే 3వ దశలో అధిక దిగుబడి వంగడాలు ఉపయోగించారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం గమనిస్తే సరికాని వాక్య అంటే ఈ 3 కూడా సరైనటువంటి వాక్యాలే. మరి సరికాని వాక్య అంటే 4వది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 4వది. ఎందుకంటే ఇది 3వ దశ కాదు, మనకు 2వ దశలో ఏదైతే హరిత విప్లవం చెప్పడం జరిగిందో మనకు ఆ 2వ దశలో మనకు ఈ అధిక వంగడాల అనేది తీసుకురావడం జరిగింది. అధిక దిగుబడి వంగడాలు HIVN, జనరల్గా హై హీల్డ్ వెరైటీస్ అనేది తీసుకురావడం జరిగింది, రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి మనకు 4th సరికాని వాక్య. తర్వాత జతపరచుమని ఇచ్చిండు. ఒకసారి మనం గమనించినట్టయితే మరి జతపరచుములో మనం గమనిస్తే ఇక్కడ మరి వస్త్ర పరిశ్రమ 22% ఉపాధి, జనపనార ఉత్పత్తిలో 9వ స్థానం, తర్వాత ఇనుము ఉక్కు ఉత్పత్తిలో 1వ స్థానం, పరిశ్రమల్లో GDPలో 4% వాటాని 4 అంశాలు ఇచ్చిండు. 4 దానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం. మరి ఈ విధంగా చూసినప్పుడు మనకు కరెక్ట్ అయినటువంటి జతపరచం అనే దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. జనరల్గా మనకు వస్త్ర పరిశ్రమ అనేది GDPలో 4% వాటా కలిగి ఉందనేది ఇక్కడ మనకు ఆన్సర్ అండి. తర్వాత మనం చూసినట్టయితే జనపనార అయితే ఏది ఉందో ఇది ఉత్పత్తిలో, అంటే మనకు ఎగుమతుల్లో 2వ స్థానం, కానీ ఉత్పత్తిలో కావచ్చు 1వ స్థానంలో ఉందని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. ఎగుమతుల్లో మాత్రం బంగ్లాదేశ్ ఉంది, కానీ ఉత్పత్తిలో మాత్రం మనకు 1వ స్థానంలో ఉంది. జనపనారాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ ఉత్పత్తిలో 3వ స్థానం. ముడి ఇనుము ఉత్పత్తిలో మనకి ఇచ్చిన కంటెంట్లో ముడి ఇనుము ఉత్పత్తిలో మనకు 9వ స్థానంలో ఉంది. తర్వాత పరిశ్రమలు అవుతున్నాయో పరిశ్రమలు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా
మనకి ఎంత శాతం ఉపాధిని ఇస్తున్నాయంటే 2009-10 ప్రకారం డాటా కంటెంట్ బుక్లో ఇచ్చినట్టుగా 22% ఉపాధిని అవి కల్పించడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ జతపరచంలో మనకు బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అనేక రకాల అంశాలు ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు వాటి జతపరిస్తే మాత్రం బి ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత సేవారంగంకు సంబంధించి తప్పు వాక్య గుర్తించండి అంటున్నాడు. సేవారంగానికి సంబంధించి తప్పు వాక్య గుర్తించండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి. మరి దాని ప్రకారంగా మనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఒకసారి మనం గమనించినట్టయితే తప్పు వాక్యం మనం గమనించినట్టయితే సో ఏమడుగుతున్నాడు, సౌందర్య ఒక కిరాణా వ్యాపారి సేవారంగంలో భాగము అనే స్టేట్మెంట్ ఇచ్చిండు. తర్వాత రమేష్ ఒక గుమస్తా సేవారంగంలో ఒక భాగం, అకౌంటెంట్ ఆయన సేవారంగంలో భాగం అని ఇచ్చింది. ఇక్కడ మనం సంపత్ ఒక చిన్న వ్యాను నడుపుతాడు సేవారంగంలో భాగము. సరోజన ఒక చేపల చెరువు ఉంది, చేపలు దుకాణదారునికి అమ్ముతుంది, ఇవి సేవారంగంలో భాగం ఇవి కూడా అని చెప్పేసి 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ తప్పు వాక్య మరి తప్పు స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే మనకు 4వది అవుతుందండి. ఇవన్నీ కూడా సేవారంగంలో భాగమే అవుతాయి. మరి ఇక్కడ చేపల చెరువు ఉండడం అనేది ఏదైతుందో జనరల్గా చేపల చెరువు కలిగి ఉండడానికి జనరల్గా మనకు ఎందులోకి వస్తుందంటే అది వ్యవసాయ రంగంలోకి రావడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలోకి రావడం జరుగుతుంది. రైట్, కాబట్టి థర్డ్ అనేది మనకి ఇక్కడ 4th ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పు వాక్యం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో 4th వన్ చూసినట్టయితే మనకు సో 4th మనకి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 4th మనకి ఏమంటున్నాడు, సో ద్రవ్యానికి సంబంధించి కింది వాటిలో భిన్నమైన వాక్య గుర్తించండి అంటున్నాడు. డిమాండ్ చేసినప్పుడు డబ్బులు వాపస్ తీసుకోవడం డిమాండ్ డిపాజిట్లు అంటే సో జనరల్గా డిమాండ్ డిపాజిట్లు అంటే మనం డిమాండ్ చేసినప్పుడు కావాల్సినప్పుడు అడిగినప్పుడు డబ్బులు వాపస్ తీసుకునే అవకాశం ఉన్నదే డిమాండ్ డిపాజిట్లు అంటున్నాడు. తర్వాత మొత్తం ద్రవ్య వ్యవస్థను ఆర్బీఐ నియంత్రణ చేస్తుంది అంటే దేశంలోని మొత్తం ద్రవ్య వ్యవస్థను మొత్తం కూడా ఎవరు కంట్రోల్లో పెట్టడం జరుగుతుందంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కంట్రోల్ పెడుతుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆర్బీఐ మనకు ద్రవ్య వ్యవస్థను చూస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం గమనిస్తే అయితే అప్పు తీసుకున్న వారు తమ సొంత ఆస్తులు, భూమి, వాహనాలు, పశు సంపద మొదలైనవి పూచీకత్తుగా చెబుతారు లేదా పూచీకత్తుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్పు తీసుకున్న వారు పూచీకత్తుగా ఏమి ఇస్తారని చెప్పడం జరిగింది అంటే భూమి, వాహనాలు, పశు సంపద మొదలైనవి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత 4th ఆప్షన్ సో మనకేమిచ్చిండు, గ్రామీణ నియత రుణాల నిబంధనలపై నాబార్డు నియమాలు రూపొందిస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ భిన్నమైన వాక్యం మనం గమనించినట్టయితే సో భిన్నమైన వాక్యంలో మనం గమనిస్తే సో ఇక్కడ మనం భిన్నమైన వాక్యాల్లో మనం గమనిస్తే ఈ 3 కూడా మనకు సరైనటువంటి సమాధానాలు ఇస్తున్నాయి. మరి ఇక్కడ తప్పుడు సమాధానాలు ఇచ్చేది ఏంటంటే ఇక్కడ మనకు భిన్నమైన వాక్యం ఏంటంటే 4th వన్ అవుతుంది చెప్పుకోవచ్చండి. కాబట్టి 4th క్వశ్చన్కు 4th వన్ భిన్నమైన వాక్య. ఎందుకంటే నాబార్డు రూపొందించేదండి. సో రుణాల యొక్క నిబంధనలు మొత్తం కూడా ఎవరు రూపొందిస్తారంటే ఆర్బీఐ రూపొందిస్తుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ రుణాలైనా కూడా సో మనకి ఎవరిస్తారంటే ఆర్బీఐ మనకి చేస్తుంది. కొద్దిగా సహకారం అందించేది ఎవరంటే నాబార్డు అని చెప్పుకోవచ్చు. రైట్, సో మనకు తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ద్రవ్యోల్బణానికి సంబంధించి సరికాని జత ఏది అని చెప్పేసి అడుగుతుంది మనకు. అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి సరికాని జత ఏది మనకి ఇచ్చిన ఆప్షన్లో అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మరొకసారి చూడండి, మరి సరికాని జత మనం గమనించినట్టయితే సో ఒకటి ద్రవ్యోల్బణ ప్రభావం స్థిరమైన ఆదాయం పొందువారు, రోజువారీ కూలీలు, కార్మికులు పైన ఉంటుంది ప్రభావం అనేది. తర్వాత ద్రవ్యోల్బణ పరిహారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పొందుతారు. తర్వాత ద్రవ్యోల్బణ కోలమానం టోకు ధరల సూచి, వినియోగదారుల ధరల సూచి, ఆహార ధరల సూచితో కొలవడం జరుగుతుంది కోలమానంగా అని చెప్పేసి ఇచ్చిండు. ఇక ధరల సూచికి మనకి ఏమి ఇచ్చిందంటే ఎంపిక చేసిన మొదటి సంవత్సరంను ప్రస్తుత సంవత్సరం అంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 4 ఆప్షన్లో ఇక్కడ ద్రవ్యోల్బణ ప్రభావం చూపేది సరైనటువంటి అంశమే. తర్వాత మనకు ద్రవ్యోల్బణ పరిహారం అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం జనరల్గా మనం దీన్ని సో డిఏ అని చెప్పేసి అంటారండి, డ్రాన్ అలవెన్సెస్గా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ డిఏ అనేది ఇవ్వడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ద్రవ్యోల్బణ కోలమానాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. జనరల్గా టోకు ధరల సూచి ఉంటుంది, వినియోగదారుల ధరల సూచి ఉంటుంది, ఆహార ధరల సూచి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఆహార ధరల సూచి అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది.
కాబట్టి ఇది కూడా మనకు సరి అయిన జతనే. కానీ ఇక్కడ సరికాని జత అంటున్నాడు. మరి ధరల సూచీకి సంబంధించి ఎంపిక చేసిన మొదటి సంవత్సరంను ప్రస్తుత సంవత్సరం అంటారనేది తప్పండి. ఎంపిక చేసిన మొదటి సంవత్సరాలను మనం ధరల సూచీలో ఏమంటారంటే ఆధార సంవత్సరం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ సంవత్సరం అంటారంటే ఆధార సంవత్సరం, బేస్డ్ ఇయర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది దేనికి సమానంగా చూపిస్తారంటే 100 సంఖ్యతో లేదా 100 యూనిట్లకు సమానంగా చూపిస్తారని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్న ఇది, రైట్. ఇది మనకు 5వ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత 6వ క్వశ్చన్ మనం గమనించినట్టయితే, సో క్రింది వాటిలో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, క్రింది వాటిలో మనకు తప్పు వాక్య గుర్తించండి. ప్రభుత్వానికి బడ్జెట్లో ముఖ్య ఆదాయ వనరు పన్ను రాబడి. మరి పన్ను విధింపు అనేది ధనవంతులపై తక్కువ పన్ను శాతము, పేదవారిపై ఎక్కువ పన్ను శాతము విధిస్తారు. తర్వాత ప్రత్యక్ష పన్నులు వడ్డీలు ఆదాయంపై, భవనాల అద్దె ఆదాయంపై విధిస్తారు. తర్వాత పరోక్ష పన్నులు సంబంధించి జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. మరి ఇక్కడ సో ఒక్కొక్క అంశానికి ఇచ్చి దాన్ని తప్పు వాక్య గుర్తించమన్నాడు. మనకు బడ్జెట్లో ముఖ్య ఆదాయ వనరు ప్రభుత్వానికి పన్ను రాబడి అని చెప్పుకుంటాము. తర్వాత ప్రత్యక్ష పన్నుల్లో మనకు వడ్డీ ఆదాయంపై, భవనాల అద్దెపై వచ్చేటువంటి ఆదాయాలపై కూడా మనకు వడ్డీ పన్ను అని లేదా మనకు ఆస్తి పన్నులాగా మనకి ఇక్కడ విధించడం జరుగుతుంది. అది ప్రత్యక్ష పన్నులుగానే మనం చెప్పుకుంటాం. మరి పరోక్ష పన్నుల్లో జిఎస్టీ వస్తుంది. మరి జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు 1, 3, 4 అనేది సరైనటువంటి వాక్యాలే. మరి తప్పు వాక్యం ఏంటంటే మనకు 2. కాబట్టి 6th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుందండి. ఎందుకంటే సో పన్ను విధింపు అనేది ధనవంతులపై ఎక్కువ పన్ను విధింపు ఉంటుంది ప్రత్యక్ష పన్నుల్లో, మరి పేదవారిపై తక్కువ పన్ను విధించాలనే సూత్రం ఉంటుంది. కాబట్టి సో జనరల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధనవంతులపై ఎక్కువ పన్ను విధింపు ఉంటుంది. సో పేదవారిపై మనకు ఏముంటుందంటే తక్కువ పన్ను విధింపు ఉండి ముఖ్యంగా మనకు ప్రత్యక్ష పన్నులు. కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తప్పు వాక్య అన్నప్పుడు, రైట్. ఇది మనకు సో 9th క్లాస్లో ఉన్నటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మనం చెప్పేటువంటి క్వశ్చన్స్, అక్కడ ఉన్నటువంటి లెసన్స్ వారీగా మనం చెప్పుకునేటువంటి సో క్వశ్చన్స్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూస్తే 10వ తరగతికి సంబంధించి ఎలాంటి ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నాయి. రాంపురం ఒక గ్రామ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచీకరణ మనం ఇదివరకే చెప్పుకున్నాం. తర్వాత సుస్థిర సమానత అభివృద్ధి ఏదైతుందో అది కొంత మనకు ఆహార భద్రత అనేది కూడా కొంత ఉందండి, చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో అడుగుతుండే ఆహార భద్రత గురించి కూడా మనకు. కాబట్టి ఇందులో మాత్రం ఈ 3 లెసన్స్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్లు మనం చూసినట్టయితే ఏమంటుండు, కింది వాటిలో తప్పు జత గుర్తించండి అంటున్నాడు. కింది వాటిలో తప్పు జత గుర్తించండి. మరి ఏది తప్పు జత అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి, చిన్న రైతులు 87% చిన్న రైతులు, సాగు భూమి 48%గా ఉంటుంది. తర్వాత ఉత్పత్తి నిర్వహణ, ఉత్పత్తికి భూమి మొదట కారకము, 2వ కారకం శ్రమ, 3వ కారకం పెట్టుబడి, 4వ కారకం వ్యాపార దక్షత అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు సో పెట్టుబడి సంబంధించి రైతులు ట్రాక్టర్లు కలిగి ఉండడం నిర్వహణ పెట్టుబడి అంటారు. మరి 2వ కార్యకలాపం మనకు సంబంధించి సో వ్యవసాయం, పాడి పరిశ్రమ 2వ సాధారణ కార్యకలాపంగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి తప్పు జత గమనిస్తే మనకు మొదటిది కరెక్ట్ జతనే. తర్వాత మనం గమనించినట్టయితే సో 2వది కూడా కరెక్ట్ జతనే, మరి 4వది కూడా కరెక్ట్ జతనే. మరి ఇక్కడ తప్పు జత ఏంటంటే 3వది అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ 3వది. ఎందుకంటే ట్రాక్టర్లు అనేటివి ఇక్కడ మనకు నిర్వహణ పెట్టుబడి కింద రావు, అవి మనం భౌతిక పెట్టుబడి, స్థిర పెట్టుబడి కిందగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది నిర్వహణ పెట్టుబడి కాదు అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ట్రాక్టర్లు అనేటివి. కాబట్టి 7th క్వశ్చన్కు మనకు 3వది ఆన్సర్ అవుతుందని చెప్పుకోవచ్చు, రైట్. తర్వాత WTOకి సంబంధించి సో భిన్నమైనది గుర్తించండి అంటున్నాడు ఇక్కడ మనకు. WTOకి సంబంధించి భిన్నమైనది గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ మనకు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకు అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. అంతర్జాతీయ వాణిజ్యానికి నియమ నిబంధనలను WTO రూపొందిస్తుంది. మరి WTO ప్రపంచ వాణిజ్య స్వేచ్ఛగా జరిగేలా చూస్తుంది. WTO వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సులభతరం చేసింది.
తర్వాత 2001లో డబ్ల్యూటీఓ మన దేశం ఒప్పందం చేసుకోవడం వలన కెపాసిటర్ల దిగుమతికి అనుమతి లభించింది. మరి ఇక్కడ సో కింది వాటిలో భిన్నమైనది ఏంటంటే ఇది సరైనటువంటి ఆన్సరే, ఇది సరైనటువంటి ఆన్సరే, ఇది సరైనటువంటి ఆన్సరే. మరి ఇక్కడ ఇది మనకు తప్పు వాక్య. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి డబ్ల్యూటీఓ యొక్క చట్టాలు లేకుంటే దాని నిబంధనల వల్ల అది సులభతరం కాలేదు, అది కష్టతరం అవుతుంది. ఎందుకంటే సబ్సిడీలు ఎత్తివేయాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో మనకు అది చెప్తుంది. కాబట్టి ఇది సులభతరం కాలేదు, కష్టతరం అవుతుంది. కాబట్టి ఇది తప్పు వాక్యంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి 3 మనకు సరైనటువంటి వాక్యాలు, ఇది తప్పు వాక్యం. కాబట్టి 8వ క్వశ్చన్కి ఆన్సర్ మనకు 3 అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. తర్వాత మనకు సో 9th క్వశ్చన్ చూసినట్టయితే ఆహార భద్రతకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి అంటున్నాడు. మరి ఆహార భద్రతకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి అని చెప్పడం జరిగింది. రైట్. సో సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నికర ఎగుమతులు మైనస్ ప్రభుత్వ నిల్వలో తేడా అని చెప్పేసి ఇచ్చిండు ఒక వాక్య. తలసరి ఆహార లభ్యత ఒక రోజుకు 2011లో 499 కిలోగ్రాములు. ఇది లెక్క చేయాలంటే మనకు కంటెంట్ బుక్లో మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చిండు. తర్వాత భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా నిల్వ చేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అని చెప్పుకుంటారు. అంటే ఆహార సంస్థ అంటే మనం ఇక్కడ సో మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI అని చెప్పుకుంటాం. మరి ఈ FCI ద్వారా నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాలను మనం బఫర్ నిల్వలు అని చెప్పి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. తర్వాత మధ్యాహ్న భోజన పథకం తమిళనాడు నుండి తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేశారు. కాబట్టి 4 ఆప్షన్లలో మనకి ఇక్కడ ఆహార భద్రతకు సంబంధించి మనకు సరైన వాక్యం అని గమనించినట్టయితే ఇక్కడ 1, 2 మరియు 3, 4 ఇట్లా వీటిలలో మనకు తప్పు వాక్యం ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ది తప్పు వాక్యం అంటే ఇక్కడ నికర ఎగుమతులు రావద్దు, నికర దిగుమతులని రావాలి. ఇక్కడ నికర దిగుమతులని రావాలి. కాబట్టి మనకు సరైన వాక్యాలు ఏమవుతాయంటే 2, 3, 4 అవుతాయి. కరెక్ట్. 9th కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి. 9th కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. రైట్. సో నెక్స్ట్ పర్యావరణ అభివృద్ధికి సంబంధించి తప్పు వాక్యం గుర్తించండి అన్నాడు. ఇక్కడ పర్యావరణ అభివృద్ధికి సంబంధించి తప్పు వాక్యం గుర్తించండి అన్నాడు. మరి పర్యావరణం మరి అభివృద్ధికి సంబంధించి సో ఉత్పత్తి ప్రధానంగా సహజ వనరుల మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. దీనిని పర్యావరణ వనరుల సరఫరా నిధి అని అంటారు. అంటే ఉత్పత్తి కోసం సహజ వనరులు ఉపయోగిస్తారు, దాన్ని మనం పర్యావరణ వనరుల సరఫరా నిధి అంటారు. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని శుద్ధి చేసే విధి అంటారు. రైట్. సో అంటే కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి మరి ప్రమాదరహితంగా అంటే ప్రమాదం లేకుండా చేసేటువంటి శక్తి అవుతుందో దాన్ని మనం శుద్ధి చేసే విధి అంటారు. తర్వాత నిశ్శబ్ద వసంతం అనే పుస్తకంలో ఏదైతే మనం సో సైలెంట్ స్ప్రింగ్ అని చెప్పడం జరిగిందో పుస్తకంలో DTD విషంగా మారడం వలన చేపలు చనిపోతాయని తెలిపారు. తర్వాత 4th 1970లో సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం ప్రారంభించారు. రైట్. సో మనకి ఇక్కడ అంటే కొంతమేర సపోర్ట్ చేయడం జరిగింది చిప్కో ఉద్యమానికి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. మరి ఇందులో మనకి తప్పు వాక్యం ఏమవుతుందంటే సో థర్డ్ అవుతుందండి. ఇవి కరెక్ట్ ఆన్సర్లు ఇవన్నీ కూడా. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. మరి ఇక్కడ తప్పు వాక్యం అంటే సరైనటువంటి వాక్యాలు అవి. ఇది తప్పు వాక్యం అవుతుంది. DTD విషయంగా మారడం వల్ల చేపలు చనిపోవండి. చేపలు తిన్నటువంటి పక్షులు కావచ్చు లేకుంటే మనుషులు కావచ్చు కొంత ప్రమాదానికి గురి కావడానికి అవకాశం ఉంది. ఇది మనకు జనరల్గా మనకు ఇక్కడ సో నిశ్శబ్ద వసంతం సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకంలో మనకు వివరించడం జరిగింది. కాబట్టి 10th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 3 అవుతుంది. రైట్. ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి సో కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏముంది మరి అందులో మనం సో కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా వస్తే ఈ విధంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉందని క్రమంలో చెప్పడం జరిగింది. రైట్. సో అందరికీ కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ తరఫున మీ అందరు కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి కంటెంట్ అందిస్తూ మీకు సదా మీ విజయంలో కీలక పాత్ర వహిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ అని అన్నారు. సో SS అకాడమీ తరఫున కూడా మీకు సో థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. ఇంకా మీకు అనేకమైనటువంటి విషయాలను మీకు వివరిస్తూ ముందుకు మీ విజయంలో కీలక పాత్ర వహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎల్లప్పుడూ మీకు సదా. రైట్. సో అదేవిధంగా SS అకాడమీ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీకు సో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ నైట్, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.